తమ్మన్నే కాదు, ఆయన కుటుంబాన్ని కూడా ఎప్పుడు ఆయన దీవెనలు ఉంటాయి. ఎందుకంటే మాతో పాటు, మా ట్రస్ట్తో పాటు ఆయన 2-3 వారాలు మేము చేసిన సేవా కార్యక్రమాలు చూశారు, ప్లస్ విన్నారు. అవి చూసినమ్మటే ఆయన ఒకటే అన్నారు, ఐఎమ్ డూయింగ్ దిస్ షో ఫ్రీ. నేను ఈ షో ట్రస్ట్కి ₹1 కూడా నేను తీసుకోను. ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఆ గొప్ప హృదయంతో మన తమ్మన్ గారు అది ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లాంటి వ్యక్తులు మనం చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం. నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనం తిరిగి మన తెలుగు తల్లికి మన రుణం తీర్చుకోవాలి. మనందరం కష్టపడతాం. కష్టపడినప్పుడు మనకి లభించిన ఆ డబ్బుతో, అది ₹10 అవని, 1000 అవని, 1,00,000 అవని, కోట్లు అవని, మనం ఏదో ఒక సేవా కార్యక్రమం మన సమాజానికి మనం ముందుకి తీసుకెళ్ళాలి. ఆ గొప్ప మనసుతో మనం తిరిగి సమాజ సేవా కార్యక్రమాలు ఏదో విధంగా మనం చేయబట్టి ఒక ఉపయోగకరంగా మనం చివరికి ఉండాలి. చివరికి నేను ఏం చెప్తానంటే మనం సంపాదిస్తాం, అది మనతో రాదు. చివరికి మనతో వచ్చేది చేసే మంచి పని, ఆ పేరు అనేది ఒకటి మిగిలిపోతుంది, మనం ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా. అట్లా మేము అనుకున్నప్పుడు ఈ మ్యూజికల్ నైట్ అనేది, ఈ ప్రోగ్రాము February 15th ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ ఆన్ February 15th ముందుకు తీసుకెళ్తున్నాం. బుక్ మై షోలో టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ టికెట్ కొనుక్కుని కుటుంబం సమేతంగా ఫ్రెండ్స్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని నేను ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇంకొకసారి ఒక్కరికి నేను గుర్తు చేస్తున్నాను, మీరు ఏ కష్టంతో ఈ డబ్బు, మీ కష్టార్జితంతో ఈ డబ్బుతో మీరు టికెట్ కొనుక్కుంటున్నారో, మళ్ళీ ఆ డబ్బు చివరికి అది సమాజ సేవా కార్యక్రమానికే ఉపయోగపడుతుందని నేను హామీ ఇస్తున్నాను. ఈ ప్రసంగం ముగిచే ముందు మరొక్కసారి ఈ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి గ్రూప్ ఫోటో కోసం నలుగురిని నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇట్స్ అ గ్రూప్ ఫోటో ఆఫ్